డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవి. Department, Mrs. Rupa ma'am. How many of you are students here? No, spouses are also there, no? Only students are there. Very nice of you to organize this event. Thank you so much. Seeing your bonding after so many years, you have come together. Really good. So I'm going to tell this to our batches now that your seniors like this have done. So great. Guide your juniors also to organize further. Yeah, very nice. ఇచ్చేయండి.
girls, happy Mother's Day first of all. Special thanks to Vidyasagar, Sudhir and Renuka. Immediately get together party meet చేస్తున్నామంటే immediately ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి వాల్యుబుల్ టైంని కేటాయించి మరి మ్యారేజెస్ అయినా కానీ ఫ్యామిలీస్ని కన్వీన్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసికలీ టిఆర్ఆర్ కాలేజ్ అంటే ఒక రకమైన అనుబంధం మన అందరికీ. ఈసీఈ బ్యాచ్ అంటే 2012 ఎలక్ట్రానిక్ సెక్షన్ అంటే ఒక బెంచ్ మార్క్ ఉండే మన కాలేజ్లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ జనరల్గా బయట నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను, ఎందుకంటే నేను బిజినెస్ చేస్తున్నా కాబట్టి బయట ఎక్కువ తిరుగుతుంటాను. ఏ కాలేజెస్, స్కూల్స్, ఏ స్పోర్ట్స్ మీట్స్కి వెళ్ళినా కానీ మీరు అందరూ సడన్గా గుర్తుకొస్తారు. చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ మెమోరీస్ అంటే లైఫ్ టైం గుర్తుండే మెమోరీస్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ క్యాంపస్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో మీకు నాలెడ్జ్ కావచ్చు, అండ్ ఏదైతే మనం ఆ బ్యాచ్లో ఉన్న లెక్చరర్ కావచ్చు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే స్టడీ దగ్గర నుంచి డిసిప్లిన్. అంటే ఈరోజు ఆ డేట్లలో నేను క్యాంపస్లలో చూస్తే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఐ థింక్ మన 3 ఇయర్స్లో నేను చూస్తే కాలేజ్ అంటే ఎవరో 11 o'clock 12 o'clock వెళ్తారు కాలేజ్. బట్ ఈ క్యాంపస్లో మార్నింగ్ మనం స్కూళ్ళలో ఎట్లా వెళ్తామో ఆ టైంకి అంటే 5 minutes 10 minutes కూడా లేట్ కాకుండా అంత మంచి క్యాంపస్ ఇది. సో ఎక్స్ట్రాడినరీ మెమోరీస్. అండ్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరు మంచి పొజిషన్లో సెట్ అయ్యారు బికాస్ ఆఫ్ మీ గైడెన్స్. మీరు మాకు మోటివేట్ చేసిన విధానం కావచ్చు, ఎక్స్ట్రా యాక్టివిటీస్లో మీరు మాకు సపోర్ట్ చేసిన స్పోర్ట్స్ విధానంలో కావచ్చు, అదర్ యాక్టివిటీస్ కావచ్చు, అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అంటే చాలా రేర్ కాలేజెస్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ. ఇంకొకటి, మనం గెట్ టుగెదర్ అనగానే ఫస్ట్ అది ఒక 1 year నుంచి ప్లానింగ్ ఉండే, అది ప్రొలాంగ్ అవుతూ వచ్చింది కానీ అది ఎప్పుడు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక ప్లాన్ ప్రకారంగా ఎప్పుడు కాలేదు. కానీ లాస్ట్ ఒక 2 months నుంచి ఒక గెట్ టుగెదర్ అని అనుకోగానే ఫస్ట్గా రెస్పాండ్ అయింది అనిల్. అవ్వడమే కాదు, నెక్స్ట్ ఫర్దర్గా నేను ఈ గెట్ టుగెదర్ కావాల్సిన కాంట్రిబ్యూషన్ అమౌంట్ మొత్తం పే చేస్తా అని చెప్పేసి ఫార్వర్డ్గా ఫస్ట్ అనిల్ వచ్చింది. ఐ థ్యాంక్ఫుల్ టు అనిల్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్, ప్రతి ఒక్కరు ఒకరి నేమ్తో నేను మెన్షన్ చేయలేను, ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఇది ఇలా చేద్దాం, అలా చేద్దాం, అంటే ఒక్కొక్క ప్లానింగ్ ప్రకారంగా ఇట్లా చేద్దాం, మనం ఫ్యాకల్టీని పిలుద్దాం, కాంటాక్ట్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అవి చాలా హెల్ప్ చేసారు మాకు కాంటాక్ట్స్ రావడానికి. అండ్ ఐ రిక్వెస్ట్ Srinivas sir to facilitate Anil for his contribution and interest towards the creative business. I request Renuka to come forward and share her experience in the college life and how her life was going present. Renuka for sharing valuable time for this. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఇంతమంది గెట్ టుగెదర్ అని ప్లాన్ చేసినప్పుడు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ రోజు కాలేజ్కి వచ్చినప్పుడు ఫ్యాకల్టీ చాలా థ్యాంక్స్ సార్, వాళ్ళు ఇంత పాజిటివ్ రెస్పాండ్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ వచ్చి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తున్నారు. I request
Shiva came come forward to express his experience and memories in the college life. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ శివ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ టాక్డ్ అబౌట్ ద మదర్. టుడే యాజ్ ఎ స్పెషల్ ఆఫ్ మదర్స్ డే, శివ ఈజ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మదర్. So first of all, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా అందరం గ్యాదర్ అనగానే అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ సో మచ్. నాకు జర టెన్షన్ అవుతుంది స్టేజ్ మీద ఎక్కువ మనకి స్పెషల్లీ థ్యాంక్స్ సో మచ్. చాలా అవుతుంది అదే అదే చాలా థ్యాంక్స్. కొంచెం గట్టిగా అదే బోర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు యాక్చువల్గా జాయిన్ అయినప్పుడు ఇది ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉందేమో నాకు తెలియదు. డిప్లొమాలో అందరు ఏమనుకుంటారు ఇంటర్లో పోతే వేరే ఉంటుంది, డిప్లొమాకి ఏం చదువు రానోడే వస్తాడు డిప్లొమాకి అందరూ అనుకుంటుంటే. కానీ యాక్చువల్గా డిప్లొమాలో వస్తే చదువు వచ్చి బయటికి పోతాడు. తర్వాత వచ్చిన వెంటనే ఏ చదువు డిప్లొమాలో పోతే అనుకుంటారు. ఇంకోటి మన లైఫ్లో బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఈ కాలేజ్లోకి రావాలి. వేరే ఏ కాలేజ్లో పోయినా మనం అట్లా నాకున్న సర్కిల్ ఇంతుంది అంతుంది రేటు వేరొంతో తిరుగుంటే మాత్రం బిస్కెట్ అయిపోతుండే. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ మనకు కాలేజ్లోకి ఉండబోతుంది, స్కూల్లోకి ఉంటుంది. 8:30కి రావాలి, కుటుంబాలు ఒకసారి అని ఉంటుండే కట్టగా ఫస్ట్ నన్ను కొట్టిందంటే శ్రీనివాసరావు సార్. ఉరుకురెక్తాం, ఫుల్ జోష్ ఉంటాం. ఏ కాలేజీలోకి వచ్చినాం ఏదో చేశాలనుకుంటాం. వచ్చిండు సార్ పడేమని కొట్టిండు, స్ట్రీట్లోనే కొట్టిండు. స్ట్రీట్లోనే ఒకటి నిజం సార్ ఎంత కొట్టిన ఏం చేసినా మా మంచికే. మేము ఇప్పటికైనా ఎప్పుడు అది గుర్తుంటారు మాకు. మేము ఇప్పటికీ స్టేజ్ వచ్చినామంటే. సో డిప్లొమా అయిపోయింది. డిప్లొమా తర్వాత ఏం చేయాలని టైంలో బీటెక్లోకి వెళ్ళిపోయినాం. డిప్లొమా చేస్తే చాలు 30,000 జీతం వస్తే నా మస్తు ఎంజాయ్ చేసి అనుకున్నాం. 30,000 కాదు మా లైఫ్, అసలు లైఫ్ డిప్లొమా తర్వాత బీటెక్ తర్వాత ఇప్పుడు లైఫ్ ఉంటుంది. గర్ల్స్ నేను కాలేజ్ కూడా ఎక్కువ మాట్లాడలేదు, గర్ల్స్ కూడా భయం అవుతున్నాను. ఇప్పుడు లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బీటెక్ సెమిస్టర్ ఫీజు కట్టుకొని జాబ్ చేసుకుంటా ఇంట్లో మంచుకుంటా చేసేవాడు అనమాట. చాలా కష్టపడ్డాం, పాలేసిన పేపర్ మళ్ళీ ఫీజు అన్నప్పుడు మళ్ళీ మీరు పాలేసిన పేపర్ ఇచ్చినాం. సో కష్టపడి స్టేజ్కి వచ్చినాం. డిప్లొమాలో 5,500 కట్టని కూడా చాలా ఇబ్బంది ఉంటుండే. ఒక్కొక్క చెప్పుకుంటుండే కానీ 5,500 కూడా చాలా ఇబ్బంది ఉంటుండే. గవర్నమెంట్ ఇచ్చింది కానీ దేవుళ్ళు పడుతున్నాం. బీటెక్లో జాయిన్ అయినా, బీటెక్ చేసుకుంటే అయితే 70 సబ్జెక్ట్స్ ఉంటే అందరూ మార్నింగ్ ఎగ్జామ్స్ అయిపోమని సిచ్యువేషన్లో బీటెక్ జాయిన్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లమ్స్ ఉండే. ఏం చేయాలో ఇలాగా క్యాటరింగ్ వెళ్ళటం అనమాట. బీటెక్ చేసి డైరెక్ట్ సెమిస్టర్ ఫీజు మాట్లాడి కాలేజ్లో మాట్లాడుకున్నాం. కాలేజ్కి నేను రాను సార్, నాకు కొంచెం కాదు అవుతుంది, నేను సెమిస్టర్ ఫీజు కట్టి చూసుకుంటున్నాను చెప్పి కాలేజ్ అయిపోగానే క్యాటరింగ్ వెళ్ళటం అనమాట. కాలేజ్ క్యాటరింగ్కి వెళ్ళి క్యాటరింగ్ తీసుకొని మళ్ళీ నైట్ 1కి క్యాటరింగ్ బస్సెస్ లేకుండా నడుచుకుంటా ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ చదువుకొని ఇంట్లో 5,000 శాలరీ. ఫస్ట్ నేను ఎక్కిన జాబ్ 4,000 శాలరీ ఇప్పించుకుంటా. ఓటీతోని బీటెక్ సెమిస్టర్ ఫీజు కట్టుకుంటా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన అనమాట. ఇప్పుడు టీసీఎస్లో డెవలపర్గా వర్క్ చేస్తున్నా. టీసీఎస్లో డెవలపర్గా వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను రీసెంట్గా ఇల్లు కూడా కొనుక్కున్నాను, నేను మా అన్నయ్య కలిసి. నా పెళ్ళికి మీ అందరినీ పిలుస్తాను కానీ 2 years ఉంటుంది. ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, కట్టుకోవాలి. కట్టుకున్నాక థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకేంటే అందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఎక్స్పీరియన్స్. You all don't require any advice from me. That's what I feel. You know, you're all so good at heart. When we
actually move forward in life, at some point it doesn't matter what position you are or what job you are doing. What matters is, good friends. So after all these years, if you are able to come together and meet like this, all of you are so fortunate. You have a lot of good friendship in you. So keep it up. So that friendship will help you. And it's so nice to see all your kids. Really nice. Happy Mothers to all the girls and happy Mother's Day to all the boys outside. Pooja, Kirtana, please come forward. Thank you very much for spending valuable time with us. hometown today. That's why I'm not staying. Thank you so much. గెట్ టుగెదర్ అనుకోవడం కాదు, దాన్ని అందరు కలిసి ఇంతవరకు తీసుకొని రావడం చాలా గ్రేట్. అనుకోవడం ఎవరన్నా అనుకుంటారు కానీ రావడం ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఐ డెఫినెట్లీ థ్యాంక్ అనిల్ అండ్ ప్రణీత్, అభిలాష్ అండ్ ఆల్. బట్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంకా కొంచెం సక్సెస్ అయింది. అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. ఎక్స్పీరియన్స్ అంటే టెన్త్ అయ్యే వరకు ఒకలాగా ఉంటాం, 10th తర్వాత కాలేజ్ లైఫ్ అంటే ఒకలాగా ఉంటాం. నా కాలేజ్ లైఫ్ అంటే బీటెక్ ఏమో తెలియదు కానీ డిప్లొమా మాత్రం బెస్ట్ కాలేజ్ లైఫ్. సో లైక్ టీచర్స్ అంటే గుడ్ టీచర్స్, బ్యాడ్ టీచర్స్ అని ఏమి ఉండదు. నాకు తెలిసినంత వరకు అందరూ గుడ్డే, కాకపోతే అందులో స్ట్రిక్ట్, సైలెంట్, ఫ్రెండ్లీ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్ట్రిక్ట్లో గుడ్ టీచర్స్ రివర్సల్. లైక్ ప్రతి టీచర్ అట్లుంటే మాత్రం మన లైఫ్ ఇంకో లెవెల్లో ఉంటుంది డెఫినెట్గా. నేనైతే మ్యాథ్స్ చాలా మిస్ అయినాను. అంటే దీని తర్వాత మ్యాథ్స్ అంటే బీటెక్ మనం సెకండ్ ఇయర్కి వెళ్తాం కాబట్టి అక్కడ మ్యాథ్స్ ఉంటుంది. బట్ నేను మ్యాథ్స్ అంత బాగా అంటే ఇప్పుడేం గుర్తులేదు నాకు మ్యాథ్స్. బట్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. అదృష్టమే తెలియదు, ఆపేసిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. అప్పుడు మిస్ అయినా నేను. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అనవసరం వదిలేసిన అనిపించింది. ఏమో ఎందుకు వదిలేసినో తెలియదు. బట్ అది వదిలేసిన తర్వాత మళ్ళీ వేరే వేరే రీజన్స్ వల్లనో ఇంక దేని వల్ల ఒక్కసారి కెరియర్ గ్యాప్ వచ్చిందంటే మాత్రం నన్ను పిలిచడం చాలా కష్టం. నేనైతే ఎవరికి కెరియర్ గ్యాప్ ఇవ్వద్దని అంటున్నాను. అంటే లైక్ ఏ రీజన్ వచ్చినా సరే, జాబ్ అయినా ఏదైనా సరే మధ్యలో ఆపకూడదు. సో ఆపినారంటే మళ్ళీ ట్రై చేయాలని ఫిక్స్ అయినాను. దానిలోనే మల్టిపుల్ టైమ్స్ రాసుకొని మళ్ళీ చేస్తున్నాను. సో అది లక్తో లేకపోతే ఇంకోటి నాకు తెలియదు కానీ హ్యాపీ. సాఫ్ట్వేర్ వద్దనుకున్నా అమెజాన్లో చేయాలనుకున్నాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. అండ్ సో నాదైతే ఇది ఎక్స్పీరియన్స్. ఇంకా లైఫ్లో లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అని అంటే మార్నింగ్ ఎట్లుంది, నా లైఫ్ ఎట్లుంటుంది అని మీరు చెప్పాలి. 1 hour 2 hour పెట్టిన వరకు మీరు వస్తున్నా నాయన దండం పెడుతుంటే డైలీ చూస్తున్నాను. నా లైఫ్ ఎట్లుంది నాకు తెలుస్తుంది. మా బాబు గురించి చెప్పాలంటే మా బాబు టీచర్స్కి ఒకటి చెప్పాలన్నాడు. ఆయన ఎక్కడున్నాడో మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మేము మా కాలేజ్కి వెళ్తున్నాం, మా టీచర్స్ వస్తున్నారంటే మీ టీచర్స్ వస్తున్నారు కదా, నీకు ఒక నేను పోయి మీ టీచర్స్కి నువ్వు నాకు రోజు కొడుతున్నావు అని కంప్లైంట్ ఇస్తారన్నాడు. మీరు చెప్పచ్చు, మీరు చూస్తున్నారు వచ్చినప్పటి నుంచి తనని కొట్టచ్చా కొట్టకూడదా మీరు చెప్పచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదా, గెట్ టుగెదర్ అనగానే రేణుగా చాలా టైం స్పెండ్ చేసి చాలా హెల్ప్ చేసిందని. కానీ అసలు గెట్ టుగెదర్ ప్లాన్ చేసిందే ఆరతి సార్. ఆరతి అసలు మేము ఎన్నిసార్లు అనుకున్నా కూడా అవ్వలేదు అది గెట్ టుగెదర్ అని. కానీ సడన్గా తను ఏ టైంలో గెట్ టుగెదర్ అని ప్లాన్ చేసి గ్రూప్ క్రియేట్ చేసిందో మేము ఇక్కడ ఇప్పుడు అందరం కలిసి ఒక గ్రాండ్ ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం.
First of all, thank you to Vidyasagar, Remika and Sudhir. Remika and Sudhir. యాక్చువల్గా నార్మల్గా మేము బాయ్స్ అయితే అందరం కలుస్తూ ఉంటాం. కానీ అందరం ఇక్కడ గ్యాదర్ కావడం చూడడానికి చాలా ఆనందంగా ఉంది. మ్యాక్సిమం కాలేజ్లో మన క్లాస్లో అయితే మ్యాక్సిమం అందరూ అయిపోయింది. అందరూ బిజీ. మిస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Yeah, hello everyone. Thanks for coming and attending me here and giving us, precious time. And thank you for our lecturers for assembling here. Spending their time to it's a week off. Right? So still they are working as a lecturers here. They are getting a 1 day off here, but still getting all right. So yeah, starting off. Even whoever it is in the group here, so after we complete our 10, I believe that most of us don't have idea to what step to be taken further, whether to get into diploma or intermediate or do some other courses. So without any clarity or belief in us, we simply follow the footsteps of our elders or brothers, whoever in the family suggest us, and we simply get into something or the other course, right? So similar thing happened to me, because I once stepped into intermediate and spent my 10 days of time there, and again I joined back in diploma course in this college. So nothing was planned, just that let's do something different rather than usual. So appudu emayindante inga I started into diploma course, and initially tracking those memories was always special to me. Let it be I did something wrong, good, or lecturers did bench the bed now, it doesn't matter, because when we recollect all those memories, it was really serious. Our thought process ఆ టైంలో ఏంటంటే వీఆర్ అన్మెచ్యూర్డ్ కదా, ఆ టైంలో అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. సో ఆ టైంలో మనకి ఒక అఫ్కోర్స్ స్ట్రిక్ట్ ఉండాలి మనతో ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో వీళ్ళు అలా ఉండడం వల్లనే ఐ బిలీవ్ దట్ మనం ఇప్పుడు స్టేజ్లో ఉన్నాం అనేసి. Yeah, that is my belief. A bit low than your competitor or your nephew, whoever it is, doesn't matter. Okay, important note ఏంటంటే ethics is very important for us. For sharing your valuable words with us, and I request Sharada to come forward and share her experience in the college life. Hi everybody. Sir, hello ma'am. Sir. I'm very happy to see you all here. I'm very glad to meet you here. అసలు వస్తాను అనుకోలేదు, రాలేని సిచ్యువేషన్ ఉండే, అయినా కూడా మా హస్బెండ్ని బలంతా పెట్టి మరీ వచ్చిన నేను మనందరినీ కలవాలని. అసలు కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయంటే ఇప్పటికీ ఇంకా కళ్ళ ముందే అలాగే మెదులుతూ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈరోజు చాలా 10 years బ్యాక్ కలిసినా కూడా, ఇవాళ కలిసినా కూడా అరే ఇంకా అప్డేటెడ్ స్టిల్ వీఆర్ టాకింగ్, అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము, కొత్తగా ఏం లేదు అన్నట్టే ఉంది ఫీలింగ్. ఇంకా అంటే సేమ్ ఫేసెస్, అబ్బాయిలో అయితే ఇంకా చేంజే కాలేదు, ఉమెన్ మేము కొంచెం చేంజ్ అయ్యాం అనుకో. అబ్బాయిల ఫేసెస్ అయితే అలాగే ఉన్నాయి, ఏం మర్చిపోలేదు వాళ్ళ ఫేసెస్, అరే వాళ్ళే కదా వీళ్ళే కదా అన్నట్టే ఉంది ఇంకా ఆ డేస్. అమ్మాయిలే కూడా ఆల్మోస్ట్ సేమే ఉందండి, కొంచెం లావు పక్కగా అంతే తేడా. ఇంకా కాలేజ్ డేస్కి వస్తే అయితే చాలా గుర్తుకున్నారు నాకు. సార్ నాకు మ్యాథ్స్ కాలేజ్లో ఉన్నప్పుడు సార్ కొడుతుంతో మరీ బాగా ప్రాక్టీస్ చేస్తుండే వాళ్ళే వచ్చినా కూడా. ఇంకా బాగా గుర్తున్న మెమొరీ ఏంటంటే క్లాస్లో మొత్తం అందరితో పోలిస్తే ఒక టెస్ట్ పెడితే నాకు అవుట్ ఆఫ్ వచ్చాయి. సార్ స్టేజ్ మీద పిలిచి మరి క్లాస్ కొట్టించిండు, అది నేను చాలా గుర్తుపెట్టుకున్నాను. అప్పటి నుంచి మ్యాథ్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. సో ఇక కాలేజ్ డేస్ చాలా బాగుండే. మేము అమ్మాయిలము బస్ స్టాప్లో కలిసి రావడం వెళ్ళడము, స్పోర్ట్స్ ఉన్నప్పుడు అందరం మీట్ అవ్వడము, అనిల్ వాళ్ళ క్రికెట్ ఆడినా కూడా మేము చాలా సపోర్ట్ చేస్తుండే.
ఆ డేస్ చాలా బాగుంటాయి, మళ్ళా మళ్ళీ రాదు. సో ప్రజెంట్ ఇప్పుడు ఎలిమినేట్ ట్రాఫిక్ పిఎస్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను సార్ నేను. ఇప్పుడు నా మ్యారేజ్ అయిపోయింది, మా హస్బెండ్ కూడా ఫారెస్ట్. పాప చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలవడం, అందరూ పొజిషన్. Sudhir to come forward to experience word. Sudhir. బాగున్నారు అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రోగ్రామ్కి ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు హారతి వెరీ థ్యాంక్ఫుల్. అలాగే బాయ్స్ సైడ్ చాలా రిస్క్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకొచ్చినందుకు విద్యార్థి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు అవర్ లెక్చరర్స్. నేను ఈ కాలేజీలో 2012 నుంచి 2015 వరకు సార్ మేమందరం షాక్ అయిపోయాం, అసలు నువ్వు ఎక్కడున్నావు ఏంది అని మాకు తెలియదు. కానీ సడన్గా కాల్ చేసాడు అండ్ అదే రోజు మేము గెట్ టుగెదర్ ఫిక్స్ అవ్వడానికి అదే రోజు ఫిక్స్ అయిపోయాం మేము గెట్ టుగెదర్ అని చెప్పేసి. ఆ ఆపర్చునిటీ మేమందరం కలవడానికి ఆ రోజు చాలా రోజుల తర్వాత కలవడానికి రీజన్ పవన్ అండ్ సురేష్ సార్. First of all, I'm very happy to see you all after so many years, and I'm very much thankful for the management for giving this opportunity and meeting my friends and all, and seeing you after these so many years at one place. And first of all, I want to talk about this college. There are so many colleges in the Hyderabad, and the specialty of this college is like it's very strict, and it gives a scope for the students for improving their future and molding their future in a right manner. And I have suggested many of my relatives and friends to join in this college because it creates a very much scope for all of them to have a bright future. And I'm very much thankful for the Vidyasagar for organizing this event. And he is the leader of our class. He will be standing in front for all the events and any of the thing. And I'm very much thankful. And my big sister Pooja. నాకు సిస్టర్స్ లేరు, తనైతే నన్ను ఒక ఓన్ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ నాకు ఎవ్రీ ఈవెంట్లో ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నా నన్ను ఇన్వాల్వ్ చేసేది. కానీ నేను తన మ్యారేజ్కి వెళ్ళాను, నాకు వీల్ అవ్వలేదు సార్, నేను ఇక్కడ లేను. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ సిస్టర్ ఇన్ మై లైఫ్. Thank you so much for the all good words. Sir, thanks a lot. మా అందరికి మ్యాథ్స్ వచ్చిందంటే ఓన్లీ నాకు థ్యాంక్ యూ సో మచ్. రాకనే మీరు నన్ను గుర్తుపట్టి పూజ నా సేమ్ ఫేస్ కట్టారు అన్నారు. థ్యాంక్స్ అ లాట్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని ఒక దగ్గర చూస్తుంటే. యా సాగర్, యా దిస్ రిలేషన్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. ఐ ఆల్సో నీడ్ టు మేక్ యూ మీట్ మై హస్బెండ్. యా థ్యాంక్ యూ. రవిచంద్ర టు కమ్ ఫార్వర్డ్. సార్ ఇంకొక సిస్టర్ ఉంది నా క్లాస్లో, కీర్తన. తన బ్రేవ్నెస్కి నేను సెల్యూట్ చేయొచ్చు సార్. ఒకరోజు నేను లైవ్లో చూస్తే ఒక ఇన్సిడెంట్, అది షేర్ చేసుకోవద్దు, బట్ నేను తన బ్రేవ్నెస్ చూసి నేను ఆ రోజు నుంచి అరే నాకు ఇట్లాంటి ఒక సిస్టర్ ఉండాలి పక్క నా లైఫ్లో అనుకున్నా. షీ ఈజ్ ద వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరు పిలవగానే గెట్ టుగెదర్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. నా కాలేజ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అంటే 10th అయిపోగానే మనకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు. మనం చాలా భయపడుకుంటూ వచ్చాను నేను ఈ కాలేజ్కి. కానీ ఇక్కడికి వచ్చాక కూడా నాకు సేమ్ స్కూల్ లైఫ్ అనిపించింది. ఇక్కడ మనం స్కూల్లో ఉన్న డిసిప్లిన్ కానీ టైమింగ్స్ కానీ అన్నీ ఎలాంటిగానే ఉన్నాయి.
ఫ్రెండ్స్ అయితే కాలేజ్కి వచ్చి స్కూల్కి వచ్చినట్టే ఫీల్ అయ్యాను. అండ్ నాకు మ్యాథ్స్ సార్ కూడా. సో నేను కాలేజ్లో జరిగిన గ్రేట్ థింగ్ ఏంటంటే నేను 3rd సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. నేను కట్టా అనేసి నాన్న కట్టాడని నేను అనుకుని ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోయాను. అప్పుడు 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ 2 కలిపి అన్ని సబ్జెక్ట్స్ ఒకటేసారి రాసి 75% చేసుకున్నాను అన్ని సబ్జెక్ట్స్. అప్పుడు కాలేజ్ లైఫ్ అవి ఇవి చాలా భయపడ్డాను. కానీ ఆ తర్వాత గుర్తొచ్చే మేడం విజయలక్ష్మి మేడం. ఎందుకంటే మనం 10th నుంచి వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు. ఎందుకు అంటే ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ కూడా అలానే ఉంటుంది. మనం 10th వచ్చేసరికి అందరం ఒకటే విలేజ్లో కానీ ఒకటే ఏరియాలో కానీ అందరూ ఫ్రెండ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మేడం అన్న. ఎందుకు అంటే మన ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ స్టెప్ మన అందరితో వేయించింది మేడం, బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను మేడంకి. అందరు నాకు తెలియదు మేడం, అందరు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు. నేను ఏ రోజైతే డిప్లొమా ఈసీ జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒకటే స్టాండ్ మీద ఉన్న ఐ వాంట్ టు బి వర్క్ ఆన్ మై బేసిక్ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్. అండ్ దానికి మీరు చాలా మాకు స్టార్టింగ్లో బేసిక్ ఎంతైతే మాకు ఇవ్వాలో మీరు మాకు దాంతోపాటు మాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అది వచ్చేసి ల్యాబ్లో ఫస్ట్ ల్యాబ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సార్ మళ్ళీ ఇంకోటి అంత అయిపోయింది అనుకునే స్టేజ్లో డెకరేషన్ ఒకటి పెండింగ్ ఉంది. కాలేజ్ వాస్తవానికి చెప్పాలంటే కాలేజ్ సపోర్ట్ ఉంది. ఐ విల్ థ్యాంక్ వెరీ మచ్ టు ద కాలేజ్ మేనేజ్మెంట్. కానీ సార్ ఇంకా ఇంట్రెస్ట్తో సార్ ఇంకా మన మీద అరే పిల్లలు వచ్చారు వీళ్ళు చేస్తా ఉన్నారు ఇంకా మనం ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా వాళ్ళు ఫీల్ హ్యాపీ అని చెప్పేసి మార్నింగ్ సెక్యూరిటీతో మాట్లాడడం కానీ ఏదన్నా కానీ మనకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకోటి అందరి ఫ్యాకల్టీకి కాల్ చేస్తూ ఉన్నాం, అందరి నెంబర్స్. టిఆర్ఆర్ కాలేజీలో 2015 బ్యాచ్ అంటే ఎవ్రీవన్ విల్ ప్రతి ఒక్కరిది ఒక సక్సెస్ మూమెంటే ఉంది కానీ వేరే మూమెంటే లేదు. ప్రతి ఒక్కటి మనం స్టెప్ పెట్టినాం అంటే అది మనం ఖచ్చితంగా గెలిచి వచ్చినాం. ప్రతి ఒక్కటి అది సక్సెస్ అయ్యింది. స్పోర్ట్స్లో వస్తే మేము ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు సార్ మాకున్న రికార్డ్ ఏంటంటే అప్పటి వరకు ఈసీ డిపార్ట్మెంట్కి ఒక స్పోర్ట్స్లో అవార్డు రాలేదు, స్పోర్ట్స్లో ప్రైజ్ రాలేదు అనేది. కానీ when we are stepped in 2012 in TRR college, మామూలుగా కాలేజ్కి వచ్చే టైం ఖచ్చితంగా నాకు లేట్ అయ్యేది. డైలీ నన్ను ఒక్క దెబ్బనన్నా కొట్టేది. ఖలీల్ సార్ గ్రౌండ్ చుట్టూ తిప్పేది, ఆ బ్యాగ్ వేసుకొని గ్రౌండ్ చుట్టూ ఒక 2-3 రౌండ్స్ కొట్టించేది. అదొక మంచి మెమొరబుల్ మూమెంట్ సార్ నాకు. ఆ మెమొరబుల్ దానికంటే ఇంకొక మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ డిప్లొమా సార్ నాకు కానీ వాళ్ళు అరే నీకు పేరు విద్యాసాగర్ అని చెప్పేసి మొత్తం ఫుల్ చెప్తున్నారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ కాలేజ్లో. నేను ఇప్పటికీ చెప్తా, రాజేష్ అని గెట్ టుగెదర్ అనగానే తను కూడా మనకు చాలా సపోర్ట్ చేసి నేను చేస్తానని చెప్పాడు. నేను బీటెక్లో జాయిన్ అయినా కూడా ఎక్కడ మా ఫ్రెండ్స్ ఎక్కడ కలిసినా కూడా నా స్కూల్ మెమోరీస్ ఉండే, నా బీటెక్ మెమోరీస్ ఉండే సార్. డెఫినెట్గా వాళ్ళకి చెప్పేది షేర్ చేసుకునేది ఓన్లీ నాకు డిప్లొమా మెమరీసే షేర్ చేసుకున్నాను నేను మ్యాక్సిమం. అండ్ ఇంకోటి సార్ నేను చెప్పాను ఇంతకుముందు కూడా మా బాయ్స్ అండ్ గర్ల్స్లో ఒక మంచి రిలేషన్ ఉంది, బ్రదర్ అండ్ సిస్టర్ అని. ఒకరోజు సార్ నేను లేరు, నాకు సిస్టర్స్ లేరు, ఓన్లీ మా మదర్ కట్టేది నాకు. ఆ రోజు సడన్గా ఆ రోజు కాలేజ్లో అందరు రాఖీ కట్టేసరికి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అరే ఇంతమంది సిస్టర్స్ ఉన్నారు, ఇంతమందికి నా మీద బ్రదర్ అనే ఫీలింగ్ ఉందని. వాళ్ళు కూడా నేను ఏం మాట చెప్పినా వినలేదు సార్. గర్ల్స్ అనే కాదు బాయ్స్ సైడ్ కూడా నేను ఒక మాట చెప్పినా అంటే బోర్డ్కి రెస్పెక్ట్ ఇచ్చేది, దాన్ని ఫాలో అయ్యేది. ఆ ఒక్క బోర్డ్తోనే మా బ్యాచ్ అందరం ఒక మంచి రిలేషన్ తోని ఒక మంచి మేడం విజయలక్ష్మి మేడం క్లాస్లోకి రాగానే అందరం సైలెంట్ అవుతుండే. మేడం ఎక్కువగా యూజ్ చేసే రూల్ నెంబర్ 30, 33,
58. Soumya, come and share your few words. Hi to all. Very happy to see you all. Thanks Srinivas sir, Vijayalakshmi ma'am. నేను 10th వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. ఫస్ట్ ఈ కాలేజ్కి రాగానే బాగా భయం వేసింది. ఏంటి ఇంత పెద్ద కాలేజ్లో నేను చదువుకోవాలా, నేను చదవగలుగుతానా అని బాగా ఫీల్ అయ్యాను. చాలా భయం వేసింది కానీ మ్యామ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది. రాగానే ఇలా సౌండ్ చేస్తుంది నా బెంచ్ దగ్గర. నాకు గుండెలో డబ్బడుతుంది. మీరు అలా చెప్పడం వల్ల నేను ఒక్క బ్యాక్లాగ్ లేకుండా 75% పాస్ అయ్యాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, మీ దెబ్బలు నాకు ఇంకా గుర్తున్నాయి. Next, Shiva 31. థ్యాంక్ యూ అనండ. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కలుస్తారా కలరా డౌట్లో ఉండేది. నా ఉద్దేశాలు చాలా హెల్ప్ చేశారు. గెట్ టుగెదర్ కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ యాక్చువల్గా నాకు డిప్లొమా ఇంకా నాకు డౌట్ లేదు. పాస్ అవుతానా ఫెయిల్ అవుతాను నాకే డౌట్ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ లేదా నాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అనుకున్నాను, కాకపోతే నేను ఫెయిల్ అయ్యాను. దాని తర్వాత నేను బోయినపల్లిలో ఉంటుండే. నేను కాలేజీకి వద్దామని పటంచేరి వెళ్ళాను. లాంగ్ అయిపోతుంది, మళ్ళీ క్లియర్ చేసుకున్నా లేదా డౌట్ ఉండే నాకు. దాని తర్వాత మళ్ళీ థర్డ్ సెమ్ జాయిన్ అయ్యాను. మా డాడీ ఫోర్స్ చేశారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అవే, కాకపోతే బ్యాక్లాగ్ కొంచెం తగ్గినాయి. కాకపోతే టోటల్ కాలేజ్ అయిపోయి నాకు 24 బ్యాక్లాగ్స్ ఉంటాయి. అయితే ఫైనల్ సెమ్లో నేను ఏం చేశానంటే చదివాను. అప్పుడు 18 బ్యాక్లాగ్స్ ఒకటేసారి క్లియర్ చేసుకున్నాను. దాని తర్వాత 6 బ్యాక్లాగ్స్ ఉంటాయి. 6 బ్యాక్లాగ్స్ ఉంటే 2 మ్యాథ్స్ ఉంటే నాకు అసలు మ్యాథ్సే రాబోతుంది. నేను ఎంజాయ్ చేశాను. ప్రతి దొరికితే తిరిగాను. ఫుల్ బంక్స్ చేస్తుండే. దాని తర్వాత మళ్ళీ కాలేజ్లో ఇన్ టైంలో క్లియర్ చేసుకున్నాను. దాని తర్వాత నేను ఎస్ఐ కూడా రాశాను. ఎస్ఐ ఒక 9 మార్క్స్ అయింది. మళ్ళీ ట్రై చేశాను ఎస్ఐకి. మళ్ళీ నేను సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యాను. సివిల్స్ యూపీఎస్సీ ఏమో తెలియదు కానీ గ్రూప్ 1 అయితే నాకు 14 మార్క్స్ పోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Now I would like to invite Mr. Manish. Manish. Hi all. Hi everyone. ఫస్ట్ నేను కాలేజ్ కంప్లీట్ అయినప్పుడు సార్ 10th అయిపోయింది సార్ నాది. 10th అయిపోయిన తర్వాత సో నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను సార్ కాలేజ్కి వచ్చింది. సో 10thలో అందరు ఇంట్లో వాళ్ళు షిఫ్ట్ ఉండాలి, చదవాలి. సో సిస్టర్కి మంచి మార్క్స్ వచ్చాయని కూడా అలా ఏం చేయాలి అని చెప్తే సార్ 10th ఒకటే కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు సరే 10thలో మంచి పర్సెంట్ స్కోర్ చేశాను. సో సింపుల్గా నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదు రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దూరం బ్యాక్లాగ్ అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో మీ సబ్జెక్ట్ ఒకటి M2 బ్యాక్లాగ్స్ పట్టాను. సో తర్వాత నాకు ఫస్ట్ ఇక్కడ మా గ్యాంగ్లో మా మాస్టర్ని మిస్ అవుతున్నాను, రాలేడు. ఇంకా మా మందీప్ ఒకడు ఉన్నాడు. మా గ్యాంగ్లో మందీప్ ఒకడు చాలా మిస్ అయిపోయాడు వాడు కూడా. సో ఈ మూమెంట్లో వాడిని గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే బేసికల్గా మాకు ఒక గ్యాంగ్ అనే పేరు ఉంది మేడం. మాకు ఉప్పల్ గ్యాంగ్ అని ఉంటుండే. మేము ఉప్పల్ నుంచి వస్తాం కాబట్టి అందరూ ఉప్పల్ గ్యాంగ్ అని పిలుస్తారు. సో థ్యాంక్స్ మా అందరికీ ఇక్కడ వచ్చినందుకు. లేడీస్ మీరు ఎస్పెషల్లీ ఎక్కడి నుంచో మ్యారేజెస్ అయ్యాయి, అందరూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. సో ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినందుకు సార్ మీరు సాగర్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. Now I would like to invite Lokendra to share his మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని డాడీ గైడెన్స్ వల్ల. I request Srinivas sir to say few things about and
give us good advices for our right. Thank you. ఫస్ట్ నేను ఎప్పుడు స్టేజ్ మీద ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు ఇంతవరకు ఎప్పుడు. మిమ్మల్ని చూసాక చాలా ఆనందం వేస్తుంది. ఈరోజు ఇలా ఉన్నానంటే మీ అందరి దీవెన వల్లనే లైఫ్లో సంపాదించుకుంది ఒకటే ఒకటి సంపాదించుకుంది. మీ యొక్క పేరు ఒకటి సంపాదించుకుంది, అంతకంటే ఏం సంపాదించుకుంది. మిమ్మల్ని ఫస్ట్లో ఎప్పుడైనా కానీ బాధ పెట్టింటే తిట్టినా పెట్టినా కానీ అప్పుడు మీకే చేయడానికి లేదు. ఈరోజు మీరు అందరూ ఒక పొజిషన్లో ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ చదివిన తర్వాత ఎక్కువ ప్రౌడ్ అయ్యేది నేను. నాకంటే మా పిల్లలందరూ బాగా మంచి పొజిషన్లో ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎప్పుడు ఒక స్టూడెంట్ ఎప్పుడన్నా వచ్చి ఇంకా మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది చాలా బెటర్గా ఉంటుంది స్టూడెంట్స్కి. అప్పుడున్న జనరేషన్ పిల్లలు వేరు, ఇప్పుడుండే జనరేషన్ పిల్లలు వేరు. ఇప్పుడుండే జనరేషన్ చాలా ఘోరంగా ఉంది. మీ బ్యాచ్ అంత మంచి పిల్లలు ఇంతవరకు ఈ కాలేజీలో 2004 నుంచి ఫస్ట్ జాయినింగ్ కాలేజీలో నేనే ఫస్ట్ రిపోర్ట్ చేసింది నేనే కాలేజీ. ల్యాబులు కానీ ఏ చేసినా కానీ అన్నీ చేసుకుంటూ వచ్చింది. కానీ అప్పుడున్న పిల్లలు ఇప్పుడుండే పిల్లలు వేరు. నేను లాస్ట్ 3 years నుంచి అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చినా నేను ఫీల్ అవుతున్నాను. అలా ఉన్నారు ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలు. మన పిల్లలకి మేము మామూలుగా ఫ్రీ కోచింగ్ చెప్తాం ఎవ్రీ ఇయర్. 600-700 మంది పిల్లలు కానీ చెప్పినాను. నేను 4-5 రూములు కానీ తిరిగి చెప్తాను ఒకసారి. మొన్న వచ్చింది ఓన్లీ ఒక 65 స్టూడెంట్స్ అంటే 65 to 85 స్టూడెంట్స్. వాళ్ళలో ఒక స్టూడెంట్ మిస్బిహేవ్ చేస్తే బయట చేసిన నెక్స్ట్ డే నుంచి రావద్దని చెప్పి నేను ఆ రోజు మళ్ళీ ఒక 5 మంది తీసుకొని వచ్చాడు. వాడు మళ్ళీ మిస్బిహేవ్ చేశాడు మార్నింగ్ ఫస్ట్ క్లాస్లోని. నేను మార్నింగ్ ఫస్ట్ 6 to 7 నేను తీసుకుంటాను, 7 to 8 కెమిస్ట్రీ మేడం తీసుకుంటుంది, 8 to 9 ఫిజిక్స్ వెంకటరెడ్డి సార్ తీసుకుంటాడు. మళ్ళీ ఫస్ట్ ఒక 3 days తర్వాత వచ్చాడు. మామూలు అల్లరి చేస్తుంటే తీసేసి ఇంటికెళ్ళి కూర్చోమని చెప్పారు. కూర్చొని మళ్ళీ దగ్గర చేస్తా అల్లరి చేశాడు. అల్లరి చేసి నేను 5 మందిని కింది బయటకు పంపించేశాను. బయట పంపిస్తే కింద రూమ్లలో దాంకున్నారు. వాచ్మెన్ పిలిపించి బయట పంపించేశారు. నా క్లాస్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ మేడం క్లాస్ జరుగుతుంది. మళ్ళీ 5 మంది పిల్లలు వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అల్లరి చేస్తుంటే మేడం మామూలుగా చెప్పేసి కూర్చోబెట్టింది. తర్వాత ఫిజిక్స్ సార్ క్లాస్లో మళ్ళీ అల్లరి చేస్తుంటే ఒక బాబు తీసేసి ముందు కూర్చోమని చెప్పాడు. ముందు కూర్చోబెట్టాడు. సార్ రైట్ సైడ్ డయాగ్రామ్ ఇస్తా ఉన్నాడు. వాడు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళేసి మళ్ళీ వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నారా బాబు అని సార్ అటు సైడ్ అంట. నేను ఇక్కడ కూర్చోబెట్టాను కదా, ఎందుకు ఉన్నారు నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. తల్లిదండ్రుల తర్వాత గురువుకి వాల్యూ ఉండదని ఫీల్డ్కి వచ్చాను. నేను మా ఫాదర్ యాక్చువల్గా టీచర్. ఆ ఉద్దేశంతో ఈ ఫీల్డ్కి వచ్చాను. నేను ఇంతవరకు మంచి అనిపించుకున్నా కానీ మొన్నటి నుంచి ఈ ఫీల్డ్కి వచ్చాను ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ అలా ఉన్నారు. కాలేజీలో స్ట్రిక్ట్గా ఉండేది ఎందుకంటే మిమ్మల్ని ఒక పొజిషన్కి తీసుకురావాలి. తెలిసి తెలియక కొన్ని ఆ ఏజ్లో అలా చేస్తారు పిల్లలు. నేను కానీ లాస్ట్ మంత్ ఆ కాలేజీ నేను జరిగింది కానీ డిప్లొమా మీది అందరిది ఎప్పుడు మీది కాలేజీ ఏ టైంలో నేను ఎప్పుడు కాలేజీ సపోర్టింగ్ మీకు ఏం కావాలి కొట్టినా తిట్టినా సారీ మీరు కొట్టినందుకు తిట్టినందుకు స్పెషల్ థ్యాంక్ యూ. నన్ను ఎదవాలి తిట్టి సార్ అంటాడు. నేను లేదంటాడు. నువ్వు ఆ రోజు ఎదవాలి తిట్టడం వల్ల నేను ఈరోజు ఏం చేయాలి సార్ అని చెప్పి అదొక్కడే వాల్యూ ఉంటాను. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అందరూ మీరు గ్యాదర్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. లైఫ్లో ఈ మెమోరీ ఎప్పుడు పోదు. మంచి పొజిషన్లో ఉన్నాం సార్. ఎప్పటికీ మీ మీద ఉన్న రెస్పెక్ట్ కానీ 1% కాదు 0.1% కూడా తగ్గదు సార్. ఇంకో పెరుగుతూనే ఉంటుంది. అండ్ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Share few words about us and give a good advice and bless us for the bright future. ఎవరు మేడం అంటే విద్యాసాగర్ వాళ్ళ బ్యాచ్ అని అన్నాను. అంటే అవును మేడం అన్నారు. నాకు చాలా
హ్యాపీగా ఉంది. అంటే మీరు యాజ్ ఏ స్టూడెంట్స్ మీరు నా అమ్మతో ఉండేది చాలా ఎక్కువ టైం, ఇంట్లో ఉండేది చాలా తక్కువ టైం. అంటే నేను క్లాస్లో స్ట్రిక్ట్గా ఉన్నా ఏదున్నా మీ మంచిగా అమ్మా. ఎందుకంటే మీ వల్ల నాకు వచ్చేది ఏం లేదు, అంటే ఈ ప్రేమ అంతే ఇంకేం లేదు కదా. నేను కూడా యాజ్ ఏ స్టూడెంట్ అంటే ఫ్యామిలీని రన్ చేస్తూ నేను చదువుకున్నాను, మీలాగా స్టూడెంట్గా చదువుకోలేదు. నేను నా మ్యారేజ్ అయిపోయాక నా చిల్డ్రన్ చదివించుకుంటూ నేను చదువుకున్నాను, బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేశాను. అలా నేను ఫస్ట్ బ్యాచ్ మీరే అన్నా నా స్టూడెంట్స్. చాలా హ్యాపీగా ఉంది. 2012 బ్యాచ్లో నా కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడే అనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే అరే పిల్లలు ఇలా పిలిచారు గుర్తుపెట్టుకున్నారంటే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. నేను క్లాస్లో స్ట్రిక్ట్ ఉన్నా మీరు మంచిగా చదువుకోవాలని మీరు బాగుపడి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటే నాకు అదే హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే అరే నా స్టూడెంట్స్ ఈ పొజిషన్లో ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉందంటే అందుకే నేను అసలు ఎక్సైటింగ్ తోటి మా హస్బెండ్ వాళ్ళ స్టూడెంట్ మ్యారేజ్ ఉంది, అది కూడా వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకేనా, థ్యాంక్ యూ మ్యామ్. అది చెప్పాను కదా, మీరు మా మీద చూపించే ప్రేమ ఇప్పటికీ అది మేము మిస్ కాము మ్యామ్. అండ్ మీరు చెప్తున్నారు మీరు ఒక ఈవెంట్ వదిలేసుకొని వచ్చినారు, అది చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మేము అందరు ఫ్యాకల్టీని ఇన్వైట్ చేశాము మ్యామ్. మేము ప్రతి పేరున చాలా ఫాలోఅప్ చేశాము. కొన్ని రీజన్స్, పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. అదొక చిన్న డిసప్పాయింట్ ఉంది మాకు. అన్నిటిగా చెప్తున్నాం మ్యామ్, ఇంతమంది మేము 60 మెంబర్స్ ఉన్నాము, సో కొందరు అవైలబిలిటీ లేరు మ్యామ్. వాళ్ళు వదిలేసి ఆల్మోస్ట్ మేము ఇవాళ 40 మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యాం. మా అందరి లైఫ్లో మీ డిప్లొమా మెమోరీస్ కానీ మీరు మమ్మల్ని థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్గా నేను వస్తాను అనుకోలేదు కానీ మా హస్బెండ్ని కన్విన్స్ చేసి వచ్చిన. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పటికీ గుర్తు ఫస్ట్ డే క్లాస్లోకి వచ్చి కూర్చున్నాం భయపడుకుంటా. ఫస్ట్ మ్యామ్ వచ్చి క్లాస్ చెప్పారు, నేను ఎప్పటికైనా మర్చిపోను. ఇంకా శ్రీనివాస్ సార్ క్లాస్ చెప్తున్నంటే ఎంత భయం అవుతుందా అంటే సార్ ఇంకే మ్యాథ్స్ మొత్తం నేర్చుకుని మ్యాథ్స్ పాస్ అయిపోయినాం మేము. అండ్ ఇంకా ఈ కాలేజ్లో అన్ని కాలేజెస్ కంటే డిఆర్ఆర్ కాలేజ్ బెస్ట్, ఎందుకంటే ఇది చాలా స్ట్రిక్ట్ కాలేజ్. ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకుంటాం, మనము టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాము, చాలా బాగా ఎడ్యుకేషన్ కూడా చెప్తారు కాబట్టి. And I request Timalesh to come forward and share his experience in the college. 6th class 5th class అనుకుంటున్నాం రా, వీటితో పని చేయించుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందిరా మా కంపెనీ కన్నా రోజులు కూడా ఉన్నాయి సార్. అండ్ మా అందరితో చాలా ఫ్రీగా ఉండే క్యాండిడేట్ సార్. ప్రతి విషయానికి తన మ్యారేజ్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మ్యారేజెస్ అయితే కూడా చెప్పట్లేదు సార్. అలాంటిది తన మ్యారేజ్కి మాకు ఒక్కొక్కరికి దగ్గర 10 times కాల్ చేశారు. అండ్ మోస్ట్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ సార్ చాలా టైం తీసుకొని తిరుమలేజ్ మ్యారేజ్కి వెళ్ళాడు మ్యామ్. మేము ఆ రోజు మాకు వీలవ్వక చూసినాము, ఇంటెక్ చూసినాము, చాలా మంది ఫ్యాకల్టీ ఉండే మనకు. థ్యాంక్ యూ. అంతమంది ఫ్యాకల్టీలో కూడా మేము పిలిచినాము, స్కూల్లో టీచర్లో కూడా పిలిచినాము. మా శ్రీనివాస్ సార్ పర్సనల్ డాడీలో పిలిచిండు. సార్ రాగానే ఎంత హ్యాపీ అయిందంటే అరే ఇట్లాంటి రిసెప్షన్ థ్యాంక్ యూ సార్. ఇట్లనే మా మీద ప్రేమ చూపిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. అసలు నాకు తెలుగు కూడా మాట్లాడడం అసలు రాదు. క్లాస్లో చాలా సైలెంట్గా ఉండేదాన్ని. కాలేజీ చాలా నేర్పింది నాకు, లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి. డిప్లొమా కంప్లీట్ చేసిన, బీటెక్ కంప్లీట్ చేసిన, ఫ్యాషన్ డిజైనర్ కూడా కంప్లీట్ చేసిన. వ్యక్తిగత పెట్టడం వల్ల చాలా థ్యాంక్ యూ సో మచ్.
కదా, సాయం ఇదే కదా, విజయం ఇదే కదా, ఎంతైనా తపన ఇదే కదా, త్యాగం ఇదే కదా, తోడుగా వచ్చా కదా, అంతేగా. పాడే అపశృతులే పాటకు ఆరంభాలు, ఆపే ఆపదలే ఆపై ఆనందాలు, ఇవి దైవం లీలలు. వందనాలు వందనాలు వేల వందనాలు, మేలు చేసిన మంచి మనిషికి చాలనే వేల వందనాలు, చాలనే వేల పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది.
నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా I request everyone to move on for lunch.